అయినా నిన్నెవడరా మధ్యలోకెళ్ళి వాడిని కొట్టమంది? కదా ఆంటీ, అలా అడగండి ఆంటీ. రేయ్, నేను తనకి తన హ్యాండ్ బ్యాగ్ ఇద్దామని వెళ్ళాను రా. అప్పట్లోపు రాజీవాణి కొట్టేసింది. ఓ నిన్ను కొట్టే ముందు వాడిని కూడా కొట్టిద్దా? ఇక నేను గొడవ పెద్దగా అయ్యే లోపు అక్కడికి వెళ్దాం అనుకున్నా. అప్పటికి వాడు రాజీ మీదకి చెయ్యెత్తేశాడు. నువ్వు ఏదో చేసి ఉంటావులే. ఆ తర్వాత మీకు తెలిసిందే నా గురించి. కోపంలో ట్రిప్ అయ్యి వాడిని కొట్టేశాను. గొప్ప పని చేసిండ్రా వీడు. అయినా హైలైట్ ఏంటో తెలుసా, తను నన్ను కొట్టేంత వరకు అసలు నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. అట్ దట్ మూమెంట్ ఐ రియలైజ్డ్ తనంటే నాకు ఎంత ఇష్టమో అని. ఓ అంటే తను నిన్ను కొడితే కానీ తనంటే ఎంత ఇష్టం ఉందో తెలియదు అన్నమాట. రేయ్, తను నన్ను కోపంగా కొట్టిందని నాకైతే అనిపించట్లేదురా. మరి ప్రేమతో కొట్టిందనిపించిందా? లేదురా, బాధ్యతతో కొట్టిందనిపించింది. సచ్ రెస్పాన్సిబుల్ లవ్ స్టోరీ. చిన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే అమ్మ ఎలా కొడుతుంది అలా. ఓ ఇప్పుడైతే అమ్మ సెంటిమెంట్కి వచ్చాం అన్నమాట. అబ్బో వీడు మరీ సినిమాటిక్ అయిపోతుండ్రా. అదే కదా. ఇప్పుడు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అసలు? ఇప్పుడే కాదు, రేపు పొద్దున మా పెళ్ళైన తర్వాత కూడా మహా నా కెరియర్ ముచ్చట్లలో ఇన్వాల్వ్ అయినా, నేను తన ఆపరేషన్ ముచ్చట్లలో ఇన్వాల్వ్ అయినా, మా ఇద్దరికి ఒకరినొకరం కొట్టే హక్కు బరాబర్ ఉంటది. అయితే ఇప్పుడు ఏమంటావు? రేపు మీ ఇద్దరు పెళ్ళైనా గిట్నే గొడవ పడుతుంటారంటావా? మామయ్య, పెళ్ళ మొగుళ్ళు అన్నాక చాలా గొడవలుంటాయి. ఎన్ని గొడవలైనా కలిసి ఉంటేనే కదా ఆ పెళ్లికైనా పెళ్లి చేసుకున్న వాళ్ళకైనా ఒక విలువ. ఇది నీకెంత చెప్పినా అర్థం కాదు మామయ్య. ఏది నాకు అర్థం కాదా? అయినా నాకు తెలియని ముచ్చట్లు అంటే ఏమైనా ఉంటాయా? నాకు అర్థం కానంత పెద్ద ముచ్చట నాది. మామ నీకు పెళ్ళైందా? కాలేదు. పోనీ పిల్లలు? ఏ? పెళ్లి కాకుండా పిల్లలు ఉంటారా? లవర్ ఉందా మామయ్య? లేదా. అయితే ఇట్లాంటి ముచ్చట నీకు ఎంత చెప్పినా అర్థం కాదు మామయ్య. లైట్ తీసుకో. సరే చెప్పకపో. పోతా కానీ ముందు నువ్వు ఇది చెప్పవే. ఏం చెప్పాలి? మొన్నట్లా అయినప్పటి నుంచి నువ్వు మహాతోని ఒకసారైనా మాట్లాడవా అని? అయితే ఏంది ఇప్పుడు మీ ఇద్దరి మధ్య లిగో కూడా స్టార్ట్ అయిందా? ఇలా పెళ్లికి ముందే కలిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే చెప్పాను కదరా. చెప్తే వింటారా మీరు? ఈయనను కూడా విన్నారు. అయినా మా ఇద్దరి మధ్య అంత గొడవేం కాలేదు. తన్నని కొట్టింది, అది కూడా నేను తన వర్క్ స్పేస్కి వెళ్ళి గొడవ చేసినందుకు. అట్లనే నేను రేపు మహా ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ చేస్తున్నప్పుడు పోయి వేలు పెడితే నన్ను కొడతాడా కొట్టడా? కొట్టకుండా ఎలా ఉంటారా? కొడతారు కదా. అందుకే ఇంకా రాజు కూడా కొట్టింది. అయినా ఇక్కడ కొట్టుడు గురించి పాయింట్ కాదు, మీ ఇద్దరు మాట్లాడుకోవడం గురించి. కొట్టింది తనే కదా, తనే కాల్ చేసేంత వరకు నేను మాట్లాడను. హలో, చెప్పు రాజీ. సారీ. ఐమ్ సారీ. ఇప్పుడు సారీ చెప్పి నీకు నా మీద ఈగో లేదని ప్రూవ్ చేస్తున్నావా? అలా కాదు, కానీ నిన్ను అందరి ముందు కొట్టకుండా ఉండాల్సింది. ఉండాల్సింది, కానీ పర్లేదు. నువ్వు అలా కొట్టి కంట్రోల్ చేయకపోతే నేను కంట్రోల్ తప్పి ఏం చేసేవాడిని. అందుకే కొట్టాను. అయితే థ్యాంక్స్. మహా, కొంచెం దగ్గర రావా? ఇంకొంచెం రావా? సరిపోతుందా? చాలు. మహా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నువ్వు మా నాన్నలా చాలా బాగా సపోర్ట్ చేస్తావు. ఒకవేళ ఆయన ఉండుంటే చాలా ఆనందపడేటోడు. తెలుసో తెలియకనో నువ్వు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తావు మహా. అది నాకు నీలో ఇంకా బాగా నచ్చుతుంది. రాజీ, ఇప్పుడు ఎందుకని ఏడుస్తున్నావు? నాకు మా నాన్న గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపు వస్తుంది మహా. రాజీ ప్లీజ్ ఏడవకు. నీకు మా నాన్నకి ఒక సిమిలారిటీ ఉంది. అదేందో తెలుసా? ఏంటి? నేను ఏడిస్తే మీ ఇద్దరు చూడలేరు. ఐ లవ్ యూ రాజీ. ఐ లవ్ యూ టూ మహా.